ఐజేఎల్ మీడియా వారికి నమస్కారం. గట్టు మండలంలో ఈరోజు 4,04,00,000తోని దాదాపు అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణం చాలా స్పీడ్గా నడుస్తున్నది. దాదాపు అన్ని గ్రామాల్లో సగం గ్రామాలు ఇప్పటికే పూర్తయినాయి. ఈరోజు రేపటికి అన్ని గ్రామాల్లో కూడా పూర్తి చేసుకొని గౌరవ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ప్రతి గ్రామానికి ఏ గ్రామంలో ఎవరైతే అక్కడ కార్యకర్తలు నాయకులు ముందుకొచ్చి మా గ్రామంలో సీసీ రోడ్లు అవసరం ఉంది అని అడిగినారో ఆ గ్రామాలకు పెట్టేయడం జరిగింది. అన్ని గ్రామాలకు మంజూరు ఇప్పించినాం. దాదాపు పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క గతం నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు గత 7 సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్స్ నిర్మించి ఈరోజు గ్రామాల్ని రూపురేఖలే మార్చి ఒకప్పుడు ఎంత అపరిశుభ్రంగా ఉన్న గ్రామాలు కూడా ఈరోజు శుభ్రంగా తయారు చేసి సీసీ రోడ్లు డ్రైన్స్ మంచి గ్రామానికి వస్తేనే మంచి వాతావరణం ఏర్పాటయ్యే విధంగా ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి గ్రామం గట్టు మండలం ప్రతి గ్రామానికి మంజూరు చేసినందుకే గౌరవ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే గ్రామాల్లో ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు జరుగుతాయో ఆ గ్రామాల్లో మంచిగా రోడ్లు వేయడం వలన డ్రైన్స్ కెనాల్స్ ఎక్కడక్కడ డ్రైన్స్ తీయడం వల్ల వాటర్ వెళ్ళిపోయి పారిశుద్ధ్య కార్యక్రమాలు నీట్గా నిర్వహిస్తూ గ్రామంలో ఒక మంచి పారిశుద్ధ్య వాతావరణం ఏర్పడి ఎలాంటి అంటు రోగాలు రాకుండా అనారోగ్యాలకు గురి కాకుండా మంచి వాతావరణం ఏర్పడుతుంది. మరి గ్రామాల్లో చక్కని అవకాశాలు మంచిగా ఊరు రూపురేఖలే గ్రామాల రూపురేఖలు మారిపోతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.